కోరంత అంటే ఈ సభలో చాలా తక్కువ. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. దానికి ఎందరో మేధావులు, యువ నాయకులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా సమిష్టి కృషిగా. నా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మనం ఇప్పటివరకు ఏం సాధించలేదు. ఓన్లీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాలు కానీ, 9th షెడ్యూల్లో చేర్చడం కానీ ఇలాంటివి ఏమి లేవు. వాళ్ళు ఏదైతే సంబరాలు చేస్తారు అదే విధంగా ఇచ్చినట్టు ఇచ్చి అభిషేకాలు చేయించుకుంటారు, సంబరాలు చేయించుకుంటారు. దాన్ని మనం పెద్దలతో చర్చించి చాలా సుదీర్ఘంగా అందరం కూడా జాగ్రత్తగా ఉండి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్టుగా ఆ 42% కట్టుదిట్టమైనటువంటి రాజ్యాంగంలో ఉండబడినటువంటి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా పోరాటం చేయాలని. మరియు ఇంకొకటి ఏంటంటే, కుల సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు నడిచిన కుల సంఘాలు, నడిపే కుల సంఘాలు అందరూ కూడా సమిష్టి కృషిగా ముందరికి వెళ్ళడం అనేది చాలా అవసరం మనకి. ఎందుకంటే ఒకరు పోయి ప్రకటన రాకముందుకే శాలువాలు కప్పుతున్నారు, ప్రకటన ఇయ్యక ముందుకే అభిషేకాలు చేస్తారు. ఇది ఇట్లా కాదు. దయచేసి ఇది ఎవరి ఒక్కరి ఇంటి